వైష్ణవి అయితే వెన్నెలకి కాల్ చేసి మాట్లాడాలని చెప్పి వాళ్ళ బాబాయ్ ఫోన్కి ఫోన్ చేసి, హలో, నేను వైష్ణవి ఫ్రెండ్ని, ఒక్కసారి వైష్ణవికి ఫోన్ ఇస్తారా అని చెప్పి అంటుంది. ఆ మాటలు విన్న చిన్న అయితే, వైష్ణవితో మాట్లాడాలంటే నా ఫోన్కి ఎందుకు చేశారు అని చెప్పి అంటారు. నాకు ఈ నెంబరే ఉంది, ఒకసారి ఇస్తారా అని చెప్పి అంటే, ఇక వైష్ణవిని చిన్న అయితే పిలుస్తాడు. ఇక వైష్ణవి వచ్చాక, ఏంటి బాబాయ్ అని అడిగితే, ఇదిగో మీ ఫ్రెండ్ అంట కాల్ చేసింది అని చెప్పి చిన్న ఫోన్ ఇస్తాడు. ఇక ఆ ఫోన్ని తీసుకొని వెన్నెల అయితే వైష్ణవితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెన్నెల వైష్ణవి వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఇలా వైష్ణవి అయితే వెన్నెలతో ఇలా అంటూ ఉంటుంది, మా డాడీ అలాంటి వారు కాదు, కానీ ఆ ధర ఆంటీ ఎంతసేపు మా డాడీ వెంటపడి నన్ను పెళ్లి చేసుకో అంటది. మా డాడీ గురించి నువ్వేమీ తప్పుగా అర్థం చేసుకోకు అని చెప్పి అంటుంది. అది విన్న వెన్నెల కూడా, అవును నాకు తెలుసు, మీ డాడీ చాలా మంచివారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న వైష్ణవి అయితే, అవును, ఆ ధర ఆంటీకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని చెప్పి వాళ్ళిద్దరూ అయితే అలా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.